హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అండ్ హెల్దీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీరు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలాగే మనకు అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఇక్కడ నేను ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా నచ్చుతుంది, ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలండి. ఒక అర లీటర్ పాలని ఒక స్టీల్ గిన్నె కానీ ఏదైనా ఒక గిన్నెలో పెట్టుకుని ఫస్ట్ పొంగే వరకు హై ఫ్లేమ్ మీద దగ్గరుండి పొంగించండి. పాలు బాగా పొంగిన తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాలు చక్కగా పాలన్నీ కూడా మరగనివ్వాలి. మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది పాలు ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి. ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్లో మనం వచ్చేసి మిల్క్ పౌడర్ వాడట్లేదు, అలాగే కండెన్స్డ్ మిల్క్ ఏమీ వాడట్లేదు. కాబట్టి పాలు కొంచెం చిక్కగా మరిగితే ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. మనకి పాలు పొంగిన తర్వాత ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్ మీద చక్కగా పాలన్నీ మరగనివ్వండి. మధ్యలో మీగడ కడుతుంది కదా, మీగడని చక్కగా పాలల్లో కలుపుకుంటూ మరగనివ్వండి. అలాగే దీనిలోకి వచ్చేసి మనకి టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎంత అంటే మనము స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువైనా వేసేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి ఒక అర లీటర్ పాలకి కనీసం ఒక 7-8 టేబుల్ స్పూన్ల పంచదార అనేది సరిపోతుందన్నమాట. పంచదార కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసేయండి. మీగడ మొత్తం అంచులకున్న మీగడ పాలల్లోకి కలిపేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్లో వచ్చేసి మనము కొద్దిగా పాలు యాడ్ చేసుకుని పలుచగా ఎక్కడ కూడా ఉండలనేటివి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాల బదులు మీరు కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. అలాగే మీ దగ్గర కార్న్ఫ్లోర్ కన్నా లేకపోతే గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దీనిలో మనము కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ ఇది మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ ఫుడ్ కలర్ వేసిన తర్వాత చక్కగా మొత్తం మిక్స్ చేసేయండి. ఇలా వస్తుందన్నమాట. మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ కూడా థిక్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇక్కడ మనకి మరుగుతున్న పాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి అంచులుకున్న ఈ మీగడనంతా పాలతో కలిపేసేసి ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిశ్రమం యాడ్ చేసేటప్పుడు మీరు లో ఫ్లేమ్లోకి మార్చుకోండి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ అనేది తొందరగా గట్టిపడిపోయి అడుగంటుతుంది అనమాట. లో ఫ్లేమ్ మీదే మనం ఈ కార్న్ఫ్లోర్ని చక్కగా ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అంటే ఇది కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత చక్కగా దగ్గర పడి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. చూడండి, పాలల్లో వేసిన వెంటనే మనకి ఇది ఇలా దగ్గర పడుతుంది అనమాట. కాబట్టి ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద ఉంచండి. చక్కగా కార్న్ఫ్లోర్ మొత్తం గట్టిగా అవుతుందన్నమాట. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మనకి కార్న్ఫ్లోర్ మిశ్రమం కూడా ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే ఇప్పుడు మ్యాంగోస్ తీసుకోవాలండి. మ్యాంగోస్ వచ్చేసి ఒక 3 మ్యాంగోస్ తీసుకోవాలి. బాగా పండినటువంటి 3 మామిడి పండ్లు. ఇవి వచ్చేసి వెయిట్ కూడా ఒక 1/2 కిలో ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని మంచిగా మనము పీల్ మొత్తం తీసేయాలి. పీల్ తీసేసి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ మామిడి పండు ముక్కలని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మీకు షుగర్ సరిపోవట్లేదు అని అనిపిస్తే కాస్త షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం పాలల్లో వేసిన షుగర్ సరిపోదు అనిపిస్తే. ఇప్పుడు వీటిని మనం మెత్తని పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్లోకి క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. క్రీమ్ కోసం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు మీద వచ్చిన మీగడ ఉంటుంది కదా, ఈ మీగడని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని స్పూన్ తోటి మంచిగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేయండి. ఇలా బీట్ చేసినట్లుగా అంటే మీగడ నుంచి మనకి క్రీమ్ అనేది వస్తుంది అనమాట. అలాగే ఇలా బీట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి దీనిలోనే వాటర్ అనేది వస్తుందండి. వాటర్ వచ్చినప్పుడు వాటర్ తీసేయండి. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ అట్లా చేయడం వల్ల మనకి క్రీమ్ అనేది వస్తుంది. ఇలా చేసుకుంటే మనకి ఇంట్లోనే చాలా హెల్తీగా క్రీమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందు కాచి చల్లారి పెట్టిన ఈ కార్న్ఫ్లోర్ మిల్క్ మిశ్రమం ఉంది కదా, ఇది కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగోస్ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని మనము దీనిలో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఏదైతే మనము కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉందో దీనిలో ఈ మామిడి పండ్ల ఈ క్రీమ్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనము తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, మీగడ నుంచి తీసిన క్రీము, ఈ క్రీమ్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఈ క్రీమ్ అనేది మీరు కాస్త ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేయండి.
చూడండి మనం కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా మ్యాంగో కలర్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం ఒక 8 కంటైనర్ తీసుకోవాలి. అది ప్లాస్టిక్ అయినా గాజు అయినా సరే. ఇక్కడ నేనైతే స్టీల్ తీసుకుంటున్నాను. దీనిలో యాడ్ చేసేసుకోవాలండి మొత్తము. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి ఈ క్రీమ్ అంతా కూడా కాస్త గట్టి పడుతుంది అనమాట. 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. దీనిపైన మీరు ఒక కవర్ లేదా ఇలా 8 క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచండి. 2-3 నిమిషాలు డీప్లో ఉంచుకోవాలి. 3 గంటల తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మీకు ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇలా క్యాప్ తీసేస్తే మనకి ఇది కాస్త గట్టిపడి ఉంటుందండి. ఐస్ క్రీమ్ 3 hours ఉంచాం కాబట్టి ఇలా ఉంటుందన్నమాట. దీనిని ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి మెత్తని ఐస్ క్రీమ్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 2-3 minutes మిక్సీ జార్లోకి తీసేసుకుని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మీరు ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ బాగోదు. ఖచ్చితంగా 2 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ముందు గ్రైండ్ చేసిన తర్వాత ఒక 3 hours వరకు మనం డీప్లో ఉంచుకుని తర్వాత 3 hours తర్వాత మళ్ళీ మెత్తని పేస్ట్ లాగా మళ్ళీ గ్రైండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం 8 కంటైనర్లో ఉంచుకున్నామంటే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, దీనిని ఒక 2-3 నిమిషాలు మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే కాస్త వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది పూర్తిగా మీ ఇష్టము, ఉంటేనే యాడ్ చేసుకోండి. దీన్ని వచ్చేసి ఇక్కడ నేను మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేశాను అనమాట. చూడండి ఇలా వస్తేనే మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది. చూడండి మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీనిని మనము 8 కంటైనర్లోకి తీసేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చల్లగా మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. అలాగే మీరు ఇలా కంటైనర్లోకి తీసుకున్న తర్వాత ఒక 9 to 10 hours వరకు ఫ్రిడ్జ్లో ఉంచేసేయండి. అప్పుడే మీకు ఐస్ క్రీమ్ అనేది చక్కగా సెట్ అవుతుంది. లేదు నార్మల్గా చల్లగా తినాలనుకుంటే ఇప్పుడైనా డైరెక్ట్గా తినేసేయచ్చండి. కానీ మనకి గట్టి పడాలి కాబట్టి 10 hours మనం ఫ్రిడ్జ్లో ఉంచేసిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయి ఉంటుంది కదా, ఆ తర్వాత మనం తినాలి. దీనిలో మనము ఈ కంటైనర్లోకి ఐస్ క్రీమ్ మొత్తం తీసేసుకున్న తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే చక్కగా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టేసేయండి. ఒకవేళ మీకు 8 క్యాప్ లేకపోతే దీనిపైన ఒక కవర్ పెట్టేసి కవర్ పైన నార్మల్ క్యాప్ పైన పెట్టేసుకోవచ్చు. టైట్గా క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 9 to 10 hours వరకు ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి ఐస్ క్రీమ్ అనేది చక్కగా సెట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఓవర్ నైట్ అంతా ఉంచేసానండి ఐస్ క్రీమ్ అనేది. చూడండి క్యాప్ తీసేస్తున్నాను. ఇలా వస్తుందన్నమాట మనకి ఐస్ క్రీమ్ అనేది. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గుంట గరిటె లాంటిది తీసుకోవాలి. తీసుకుని చక్కగా దీంతో ఐస్ క్రీమ్ని సర్వ్ చేసేసుకుంటే చల్లగా ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చూడండి గరిటెతోటి మనం ఇలా రౌండ్ సర్కిల్ లాగా గరిటెని ఇలా మూవ్ చేస్తూ తీసుకున్నామంటే ఐస్ క్రీమ్ అనేది మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఐస్ క్రీమ్ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫైనల్గా కొంచెం గార్నిష్ కోసం మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను బాదం పిస్తా పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. మనం ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతోటే ఐస్ క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు. సేమ్ మనం బయట ఎలాగైతే తింటామో టేస్ట్ కూడా అలానే ఉంటుంది, తేడా ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ రెసిపీ అయితే ఇదనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.